అమ్మా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు పద. ఏంటోనే అదోలా ఉంది. అదోలా లేదు ఇదోలా లేదు, పద. పులి నోట్లో తల ఎప్పుడో పెట్టి ఇప్పుడు భయపడతావేంటి? పద సావిత్రి. రా అమ్మా రా. ఏమిటి దొరా, చలికాలం వచ్చిందని రగ్గులు గొంగళ్ళు కొనడానికి వచ్చారా? రారా రఘురాం రా, రండమ్మా రండి. ఏమిటి పనికి మాలిన మూకకి సాదర సత్కార స్వాగతాలు? మీరు కాసేపు అలా నిలబడండి. మన పంచాయతీలు పరిష్కారాలు తర్వాత. పరిష్కారం చెప్పే పెద్ద మనిషి వచ్చిన తర్వాత పక్కన నిలబడమంటావే? ఏమిటి పరిష్కారం చెప్పే పెద్ద మనిషా? ఎవరా పెద్ద, ఏమిటా పరిష్కారం? ఎదురుగా పెట్టుకుని ఎవరంటావేంటి? దొరవారే పెద్ద. వీరే పరిష్కారం చెప్పేది, వీరే సాక్షి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు వారంటే గౌరవం ఉందని వారిని తీసుకొచ్చి చెప్పించి నా నోరు మూయించాలని చూస్తున్నారా? చూడు మంగ, దొరవారు ఊరికే రాలేదు, రగ్గులు గొంగళ్ళు కొనడానికి అంతకన్నా రాలేదు. రఘురామ వాళ్ళు వెళ్ళి పిలుచుకొస్తే వచ్చారు. అక్కడ జరిగింది, సాకేత్ చేసిన నిర్వాకము నీకు వివరించడానికే వచ్చారు. ఏం దొరవారు, మిమ్మల్ని వీళ్ళు తీసుకొచ్చారా? అవును తల్లి. చిన్నపుంజు ఈ చిన్న పెట్టను కాదంటున్నాడంటగా. కలయిక అబద్ధం. ఈ పెట్ట కడుపున కాయకి తనకి ఏ సంబంధమూ లేదని పేచీలు పెడుతున్నాడంటగా. ఓహో, అన్నీ వివరంగా చెప్పారా? మీరు తీర్పు చెప్పడానికి వచ్చారా? నేను తీర్పు చెప్పటం ఏంటి తల్లి? బాబు వచ్చి అట్టా ఇట్టా అంటున్నాడు మా తమ్ముడు. ఆ రోజు జరిగింది నీకు తెలుసు కదా. వచ్చి మా నాన్నమ్మకు చెప్పు అన్నాడు. నేను వచ్చాను తల్లి. ఏం జరిగింది, ఏం చూశారు, ఏం చెప్తారు? మీరు కోపంగా కనిపిస్తున్నారు తల్లి. ఏం చెప్పొద్దు అంటే నా దారి నేను వెళ్ళిపోతాను. కానీ తల్లి, ఆ ఏళ మీ మనవడికి దక్కిన అదృష్టం మరెవరికీ దక్కదు తల్లి. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అంత వరం ఆ తల్లి ఇవ్వదు. చూడండి దొరవారు, ఎంతో కష్టపడి మిమ్మల్ని తీసుకొస్తే ఎవరికో కోపం వస్తుందని ఒక ఆడి కూతురికి అన్యాయం చేస్తారా? అలా చేస్తే మీ అమ్మోరు మిమ్మల్ని క్షమిస్తుందా? ఏమిటి వారిని భయపెడుతున్నారా? భయపెడుతున్నది నువ్వు. నేను ధర్మం పాటించమని చెబుతున్నాను. అమ్మోరి దీవెన అంటున్నారు. వివరం తెలుసుకోకుండా వీరిని పంపించి వారిని తరిమేస్తే ఆ పాపం జన్మ జన్మలకి మన వంశాన్ని పట్టి పీడిస్తుంది.